హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో పైపింగ్ ఇన్ థ్రెడ్ పైపింగ్ అనేది నేను మీకు చూపిస్తాను. ఎలా వేసుకోవాలి సింపుల్‌గా అనేది. ఓకేనా? అది కూడా నార్మల్ పాదంతో అనమాట. నేనైతే ఈ పీసులు కొనుక్కొచ్చిన విషయం అయితే ఒక చిన్న షార్ట్‌లో అయితే షేర్ చేసుకున్నాను గదా! పైపింగ్ కోసం క్లాత్స్ ఏమేమి యూజ్ చేయాలి అంటే పాటూరు పీస్‌లు ఇవైతే ఇంకా తక్కువ కాస్ట్‌లో వస్తాయన్నమాట. ఇది కూడా పాటూరు పీసే. పెట్టుబడి పీసులంటారు. పాటూరు పీస్‌లు మీరెక్కడ అడిగినా దొరుకుతాయి. ఒక రూ. 50 చేంజ్‌లో దొరుకుతాయి. నాకైతే నేనెప్పుడు ఒకే దగ్గర తీసుకుంటా గాబట్టి, నాకైతే రూ. 40 ఈ క్లాతు. ఒక క్లాతొచ్చేసి ఒక 10 బ్లౌజులకు వేయొచ్చు మనం పైపింగ్ అనేది. హ్యాండ్స్‌కి, నెక్‌కనమాట. ఓకేనా? ఇలా వచ్చిన దాన్ని మరి నేను కటింగ్ కోసం చిన్న మెథడ్ యూజ్ చేసి నేనైతే మలిచి కుట్టుకుంటాను. ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. ఇది ఏం లేదు. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో సెపరేట్‌గా చేశాను. ఎవరికైనా చూడని వాళ్ళెవరైనా ఉంటే ఒకసారయితే వెళ్లి చూడండి. ఇదేం లేదు. ఇలా క్రాస్‌గా పెట్టుకోవాలి. ఇలా చూడండి ఈ విధంగా. సమోసా షేప్‌లో మడతేసుకోవాలి. ఇలా క్రాస్‌గా పెట్టినప్పుడు ఇక్కడ స్ట్రెయిట్‌గా వచ్చింది కదా! ఒక లైను. ఇటొక కుట్టు వేసుకోవాలి. ఒక ½ ఇంచ్ ఖర్చుతో కుట్టయితే ఏసుకోండి. ఇవి కాకుండా మంచి క్లాతులు గూడా దొరుకుతాయి. కాకపోతే 100 అండి మీటరు. ఇంకా ఇక్కడ మా దగ్గరైతే పైపింగ్ వేసిన బ్లౌజులకి చాలా తక్కువ ఇస్తారు గాబట్టి నేనైతే ఇవి తెచ్చాననమాట. అంటే మన కన్వీనియంట్‌కి తగ్గట్టుగా, మనం తీసుకునే రీజనబుల్ ప్రైస్‌కు తగ్గట్టుగా వేయాలనమాట. కొన్ని అవి గూడా తెచ్చిపెట్టాననుకోండి స్టార్టింగ్‌లో. కానీ ఇట్లయితే తక్కువొస్తున్నాయని జెప్పి ఇట్లా తీసుకున్నాను. చూడండి ఇట్లా ఒక సైడయితే కుట్టాను గదా! దీన్ని ఇంకో వైపు ఇటు కుట్టలేదు. మామూలుగా ఇటువైపయితే వేసుకుంటున్నాను చూడండి. ఇలాగ. మళ్ళీ ఒక సమోసా అనమాట. దీన్నిలా సగానికి ఇలా మలుచుకోండి. కనపడుతుందా మీకు? ఇలాగా ఈ ఫోల్డింగ్ మెథడ్ మొత్తం గూడా మన ఛానెల్‌లో అయితే ఉంది. ఒకసారయితే వెళ్లి చూడండి. ఓకేనా? కలకత్తా టైలర్స్ చెప్పిన ప్రాసెస్‌ని కొంచెం కొత్తగా ట్రై చేశాను అని చిన్న క్యాప్షన్ పెట్టయితే పెట్టాను వీడియో. ఒకసారయితే వెళ్లి చూడండి. మీకు నచ్చితే అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? చాలా సింపుల్‌గా ఉంటది. పెద్ద కుట్టు పెట్టుకొని దీన్ని కుట్టేసుకోవటమే. ఓకేనా? ఈడి వరకు వచ్చింది గదా! ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ జేసుకుందాం. మనకు పైపింగ్‌కి ఎంత కావాలో అంత కట్ జేసుకోవాలి. ఎడ్జెస్ కట్ జేశాను గదా! ఇంక ఇవన్నీ గూడా సింగిల్ పొరలయిపోయినాయి. ఓకే. ఇప్పుడు దీన్ని మనకు 1 ఇంచా, 1 ½ ఇంచా మన చేతి పని పెట్టే దాన్ని బట్టనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే తీసుకోండి. ఇంత. ఓకేనా? ఇంతనమాట. అప్పుడు అంతా గూడా సమానంగొస్తది. ఇటు క్రాస్ పోయింది లైన్. ఓకేనా? ఇప్పుడు ఈ కుట్టు కొంచెం ఊడబిక్తే పైపింగ్ క్లాత్ అనేది పెద్దగా వస్తదనమాట. చూడండి. మధ్యలో మనం జాయిన్ జేసిన జాయింట్ గూడా ఉంది. ఇలా అనమాట. ఓకేనా? మీకైతే అర్థమైందని అనుకుంటున్నా నేను. ఇగో ఈ పెద్ద క్లాత్‌ని మరి ఒక సైడు పావించి ఫోల్డ్ జేసి కుట్టుకోవాలి. అంతటా కూడా ఒకటే లెవెల్‌లో పట్టుకోవాలి. పట్టు.
ఎడ్జ్ వరకు కూడా కుట్టేసినాం కదా, ఎంత వరకు స్లిప్ అవుతుందో అంతవరకు దీనికి పైపింగ్ క్లాత్ పెట్టేసుకొని మిగతా క్లాత్ని మలిచి లోపల పెట్టేస్తే కవర్లో ఇంకెప్పుడైనా మళ్ళీ ఇలాంటి కలర్ కావాల్సి వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, చాలా పెద్దగా వచ్చింది కదా, ఒకేసారి 2 మీటర్ల పైపింగ్ క్లాత్ కట్ చేసాం అనమాట మనం. ఓకేనా, ఇలా చిన్న మెథడ్ యూజ్ చేసి ఇక్కడ కాజాల పట్టి వైపు ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచు లోపలికి మలుచుకొని ఎడ్జ్ని రప్పించుకోండి. 1/2 ఇంచు కచ్చే పట్టుకోండి. ఓకేనా, 1/2 ఇంచు పట్టకండి. కొంచెం కొంచెం జరుపుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇలా రౌండ్స్ దగ్గర కొంచెం కొంచెం జరుపుకుంటూ వేసుకోవాలన్నమాట కుట్టు. ఇక్కడ కూడా రౌండ్ ఉంది కదా, కొంచెం కొంచెం చేయితో జరుపుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ అరచేయితో ఇట్లా జరుపుతూ ఉన్నాను అనమాట. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకేనా, అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మళ్ళీ ఒక వీడియోలో అయితే చెప్తాను. ఇలాగ రౌండ్ దగ్గర కొన్ని టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా బ్యాక్ రౌండ్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. మనం వేసిన కుట్టు తెగకూడదు. ఓకేనా, మళ్ళీ మీరు వేసిన కుట్టు తెంపారనుకోండి పైపింగ్ అనేది మంచిగా రాదు, కట్ అయిపోద్ది కదా క్లాత్. ఇలా దగ్గర వరకు పోవాలి కానీ దారం అయితే కట్ అవ్వద్దు. ఇట్లా అంటే చక్కగా రావాలన్నమాట మనం కట్ చేసిన తర్వాత. ఇప్పుడు థ్రెడ్ పెట్టాలి. నేనైతే ఇది 12వ నెంబర్ థ్రెడ్ పెడుతున్నా అండి. మీకు ఇష్టం ఉంటే ఇంకో 10వ నెంబర్ థ్రెడ్ కూడా వాడొచ్చు. చాలా సన్నగా ఉంటుంది, మరి ఇంత సన్నగా పైపింగ్ వేసినా కానీ బ్లౌజ్కు కనపడదు కాబట్టి ఇదిగోండి ఈ థ్రెడ్ వాడతా అనమాట. ఇదేమో కొన్నిటికి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తా. ఇదైతే 10వ నెంబరు. మీరైతే పైపింగ్ థ్రెడ్ తెచ్చుకోవాలి అనుకుంటే నెంబర్ చెప్పి తెచ్చుకోండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర 12వ నెంబర్ లేక 14, 16వ నెంబర్ ఇస్తున్నారు. చాలా లావు ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది. నేను నేర్చుకునే టైంలో ఫేస్ చేశాను, అందుకే చెప్తున్నాను అనమాట. అంత లావు థ్రెడ్ తెచ్చి పెడితే నార్మల్ పాదం మీద రాదనమాట. ఓకేనా, ఈ పాదాన్ని సెట్టింగ్ చేసుకోవాల్సిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇలా పెడితే ఈ థ్రెడ్ పక్కనే చూడండి నేను ఎలా పెట్టాను, కుట్టు మీద థ్రెడ్ పెట్టి ఈ క్లాత్ని అటువైపు కానీ థ్రెడ్ వరకు క్లాత్ ఉంచి టైట్గా చేసేసాను అనమాట. అప్పుడు మనం కుట్టేస్తే కొంచెమే ఇట్లా కనపడుతుంది. ఓకేనా, ఒక్కసారికి ఏది రాదండి, ట్రై చేస్తూ ఉండండి, వస్తుంది. ఓకేనా, సేమ్ అంతే 2 వరకు కూడా కుట్టు మీద థ్రెడ్ పెట్టడం, క్లాత్ని ఇటువైపు అనుకోవటం. మీకు కొంచెం సెట్టింగ్ అనేది ఉంటుందండి. ఎట్లా అంటే పాదాన్ని కిందికి దింపి ఇలా సూదిని కిందికి దింపి పాదాన్ని ఇలా సైడ్కి కొడితే జరుగుతుంది. ఇలా జరగలేదు అంటే మీరు కొంచెం చిన్న సెట్టింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటి అంటే పైపింగ్ కోసం చిన్న సెట్టింగ్ అని ఒక వీడియో అయితే ఉంది మన ఛానల్లో, వెళ్ళైతే చూడండి. ఇట్లా ఎడ్జ్ వరకు కూడా కొంచెం టైట్గా లాగినట్టుగానే పట్టుకోండి, అప్పుడైతేనే నీట్గా వస్తుంది. ఓకేనా, రౌండ్స్ దగ్గర కూడా కొంచెం లాగినట్టుగా పట్టుకుంటేనే నీట్గా వస్తుంది పైపింగ్.
ఇలా మలిచి క్లాత్ అనేది లోపలికి అనుకుంటూ టైట్ చేసేస్తున్నాను ఈ దారం దగ్గర. అందుకే టైట్ అయిపోతుందనమాట. ఓకేనా? ఇలా. ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు అంత థ్రెడ్ కట్ చేసుకొని మిగతాది ఇలా మలిచి కుట్టుకోవడం. చూడండి థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో మీరే చెప్పండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీరేం చేస్తారు అంటే ఇటువైపు తిప్పి ఖర్చు ఉంది కదా! దాన్ని కొంత, మొత్తం కాదు కొంత వరకు ఇలా ట్రిమ్ చేసేయండి. అంటే కట్ చేయండి. మళ్ళీ మెయిన్ క్లాత్ కట్ చేయొద్దు. మెయిన్ క్లాత్ పట్టుకోవద్దు. మెయిన్ క్లాత్ కూడా ఒక్కొక్కసారి మధ్యలోకి వచ్చేస్తది. కత్తెర దగ్గరికి చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ ఇదిగోండి పైపింగ్ క్లాత్‌కి, మెయిన్ క్లాత్‌కి మధ్యలో ఉన్న ఈ ఖర్చు మాత్రమే కట్ చేయాలి. ఇది. ఓకే. ఇట్లా, ఇట్లా మొత్తం కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇదిగోండి ఇలాగా క్లాత్‌ని ఇలా పెట్టి పాదం మందం గ్యాప్ తోటి ఈ పైపింగ్ క్లాత్‌ని ఇటువైపు పెట్టుకొని ఇంకో స్టిచ్ వేసుకోండి. కొంచెం కొంచెం జరుపుకుంటూ ముడతలు రాకుండా వెనక వైపు కూడా చూడండి. నేను చూపిస్తా మీకు. ఇట్లా కుట్టు పక్కన కుట్టు పడాలన్నమాట. ఓకేనా? నెక్ పార్ట్‌కైతే పైపింగ్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. ఇలా. ఓకేనా? అర్థమవుతుందా మీకు? ఇది పక్కకు పెట్టేద్దాం. హ్యాండ్స్‌కేసుకుందాం మనం. ఇదిగో ఇలా పెట్టేసి ఇంకో హ్యాండ్‌కి కూడా సేమ్. ఇంతే. ఇంక ఈ క్లాత్ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్‌కి ఏం టక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రౌండ్‌గా వచ్చే దగ్గరే ఇవ్వాలి. అంటే నెక్‌ల దగ్గరే ఇవ్వాలన్నమాట. హ్యాండ్‌కి ఇగో ఇలాగా పైపింగ్ పెట్టేసి ఇట్లా పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇట్లా గట్టిగా పట్టుకోవాలి. ఎక్కడి వరకు సరిపోద్దో అక్కడి వరకు క్లాత్‌ని ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది.
దీనికి గూడా అంతే పైపింగ్ ఇట్లా పెట్టుకొని ఇంగోండి ఈ విధంగా ఇట్లా మలుచుకొని థ్రెడ్ మందం క్లాత్ టైట్‌గా జేయాలి. సేమ్ దీనికి గూడా అంతే ఇటు లోపల వైపు ఖర్చు అనేది ఇట్లా డైరెక్ట్ కుట్టేసినామనుకోండి, ఈ ఖర్చు కనపడతది కదా! లోపల ఖర్చు కుట్టింది. అందుకని ఇది గూడా అంతే సేమ్ ఇట్లా కట్ జేసుకోండి. ఇట్లా. ఇది గూడా అంతే. సేమ్ ఇది గూడా అంతే. ఇట్లా క్లాత్ బెట్టుకొని ఒక పాదం మందం ఒక కుట్టేసుకోండి. చూసారుగా హ్యాండ్‌కి గూడా ఎంత నీట్‌గా కనపడుతుందో. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ మీకైతే క్లియర్‌గా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? పైపింగ్ అయితే ఇంత ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.